గతంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కోడిగుడ్డు కథలు చెప్పుకున్నారు. చలుంది, మేము వెళ్ళలేం, మా దగ్గర దుప్పట్లు కప్పుకోలేం, ఫ్లైట్లో మేము వెళ్ళాలంటే మాకు ఇబ్బంది ఉంది, అందుకే మేము వెళ్ళలేదని చెప్పి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. కానీ లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న ఈ నెలలోనే మొన్న బాంబేకి తెల్లాతో వెళ్ళి సాయంత్రం కంతా 65,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి రిలయన్స్ కంపెనీతో డిస్కషన్ చేసుకున్న వెంటనే ఆ కంపెనీ మళ్ళీ నిన్నటికి నిన్న ఇక్కడికి వచ్చి ఎంఓఈ చేసుకున్నారంటే లోకేష్ గారి పట్టుదల కృషిని మేము అభినందించక ఏం చేయాలి? మా కోసం పరితపిస్తున్నారు లోకేష్ గారు, మా కోసం పరితపిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు. నిరంతరం ఈ రాష్ట్రంలో ఆ రోజు యువగలంలో ఇచ్చిన మాట కోసం 20 లక్షల ఉద్యోగాలను యువతకు కల్పించాలని చెప్పి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట కోసం నిరంతరం శ్రమిస్తున్న లోకేష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఈరోజు అదే విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న నుంచి జెట్ స్పీడ్ తో పరిశ్రమల్ని రాష్ట్రం వైపు తీసుకుని వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కూడా